యేసయ్య నిన్ను మర్చిపోలేదు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనం, 42వ అధ్యాయము 8వ వచనం. చాలా సందర్భాలలో మనకు ఎదురవుతున్నటువంటి కష్టాలలో, శ్రమలలో, బాధల్లో దేవుడు మనల్ని మర్చిపోయాడని అనుకుంటూ ఉంటాం. యోసేపు జీవితంలో కూడా ఇటువంటి ఆలోచనలు ఉండవచ్చు. అందరూ అతన్ని మర్చిపోయారు. ఎవరెవరు యోసేపును మర్చిపోయారో ఈ దినవాక్యంలో మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనం. పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. యోసేపుని పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. యోసేపు ఐగుప్తు దేశంలో తను చేయనటువంటి తప్పుకి చెరసాలలో వేయబడ్డాడు. యోసేపు ఉంచబడిన చెరసాలలో రాజు వద్ద పనిచేసే ఉద్యోగస్తులు ఇద్దరు వారి తప్పిదములను బట్టి చెరసాలలో ఉంచబడ్డారు. వారిద్దరూ కలలు కన్నారు. వాటిని బట్టి చింతాక్రాంతులై ఉండగా యోసేపు వారికి ఆ కలల భావము చెప్పాడు. వారిద్దరిలో పానదాయకుల అధిపతిగా ఉన్న వానికి యోసేపు కలభావను గురించి చెప్పాడు. అదేమనగా, రాజు నిన్ను క్షమించి నీ ఉద్యోగము నీకు మరలా ఇస్తాడు అని చెప్పాడు. అలా జరిగినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ పానదాయకుల అధిపతితో చెప్పాడు. రాజుతో మాట్లాడి నన్ను బయటికి తీసుకురా, నిజానికి నేనే తప్పు చేయలేదు అని పానదాయకుల అధిపతికి యోసేపు చెప్పాడు. కానీ అతడు యోసేపును మర్చిపోయాడు. రెండవది, యోసేపు యొక్క సహోదరులు మర్చిపోయారు. ఆదికాండం 42వ అధ్యాయం 8వ వచన భాగంలో చూస్తాం. యోసేపు యొక్క సహోదరులు యోసేపు మీద పగబట్టి యోసేపును అమ్మివేశారు. కాలగమనంలో వారు యోసేపును మర్చిపోయారు. వారు ధాన్యము కొనుటకు ఐగుప్తు దేశముకు వచ్చినప్పుడు యోసేపు వారిని గుర్తుపట్టాడు. కానీ వారు యోసేపును గుర్తుపట్టలేకపోయారు. అంటే వారు ఎంతగా మర్చిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ దేవుడు మర్చిపోలేదు. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనం మనం చూస్తే దేవుడు యోసేపును మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. అందరూ మర్చిపోయారు, కానీ దేవుడు మాత్రం యోసేపును మర్చిపోలేదు. అతనికి బాధ కలిగిన దేశంలో అతనిని అభివృద్ధి పొందించి అతనికి అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు వచ్చినటువంటి కష్టాలు, శ్రమలు, బాధలను బట్టి ఇదిగో నువ్వు కృంగిపోవద్దు. నువ్వు ఎక్కడైతే బాధలు అనుభవించావో, ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే నీ సహోదరుల ద్వారా నష్టపోయావో, బాధపరచబడ్డావో, నీ స్నేహితుల ద్వారా మోసగించబడ్డావో, ఎంతగా నువ్వు బాధించబడ్డావో, ఎంతగా అందరి ముందు తగ్గించుకునే స్థితిలోకి వెళ్ళావో, దేవుడు ఈ దినాన్నితో మాట్లాడుతున్నాడు. యోసేపును గుర్తు చేసుకున్న దేవుడు నిన్ను గుర్తు చేసుకుంటున్నాడు. యోసేపును మర్చిపోలేదు దేవుడు, నిన్ను కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. చూడండి, యోసేపు కలిగిన బాధలన్నిటిలో నుండి దేవుడు అతన్ని విడిపించి అతన్ని అభివృద్ధి పొందించి అతనికి అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ప్రియ స్నేహితులారా, ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, కానీ దేవుడు యేసయ్య నిన్ను మర్చిపోడు. ఆయన ఇలాగ వాగ్దానం చేశాడు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా ఉంటుందా? తన చంటి పిల్లను మరచునా? వారినైనా మరచుదును కానీ నేను నిన్ను మరువను అని దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 10వ వచనంలో. ఈరోజు నీకు ఎదురవుతున్న శ్రమలను బట్టి దేవుడు కూడా పట్టించుకోవడం లేదు నన్ను అని అనుకుంటున్నావు. నీకు వచ్చిన శ్రమలు, నీకు వచ్చిన బాధలు, నీకు వచ్చిన కష్టాలు, నీకు వచ్చిన అవమానాలు అన్నిటిని బట్టి దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, అవి ఆ శ్రమలు, ఆ కష్టాలు, నీకున్న బాధలు కొద్ది కాలం మాత్రమే.
నీకు కలిగిన బాధలు, కష్టాలు, అన్నిట్లో నుంచి ఆయన నిన్ను విడిపించి యేసయ్య నీకు సహాయం చేస్తాడు. నీకు కలిగిన బాధలన్నిట్లో నుండి, నీకు కలిగిన శ్రమలన్నిట్లో నుండి యేసయ్య విడిపించి యేసయ్య నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను మర్చిపోడు. నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనంలో. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య నిన్ను మర్చిపోలేదు. మనుషులు మర్చిపోయినా, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ సహోదరులు, నీ ప్రాణ స్నేహితులు, చివరికి నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోయి విడిచిపెట్టిన యేసయ్య నిన్ను మర్చిపోయేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీకు బాధ కలిగిన దేశంలో నిన్ను ఆశీర్వదించి నిన్ను ఉన్నత స్థితిలో ఉంచబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధిపరచునుగాక. ఆమెన్.